హాయ్ అండి, నేను మీ బాను. తప్పుగా అనుకోవద్దు, ఒక చిన్న మాట. నేను ఈరోజు 2 వీడియోలు చూశాను. భర్తను చంపిన భార్య. అక్రమ సంబంధం మగవాళ్ళే ఎక్కువ అయ్యి పెట్టుకుంటారు అని అనుకున్నా. అయితే ఈ 2 మర్డర్లు చూసినాక ఆడవాళ్ళకు కూడా ఇట్లాంటి ఆలోచన నుండి పెట్టుకుంటారా అని నాకు అర్థమైంది. అయితే దాన్ని నమ్ముకొని అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడవాళ్ళను, భర్తను చంపిన ఆడవాళ్ళని ఏం చేయాలంటే అరెస్ట్ చేసి జైల్లో వేసి వదిలినప్పుడల్లా 100 మంది మొగలను ట్రిప్పుకు 100 మంది మొగలను వదలాలి. దాంతో దాన్ని వేయనిక వదిలితే దాని సుఖం 100 మంది వేస్తుంటే ఎట్లా ఉంటుందో దానికి తెలుస్తుంది. ఎందుకంటే పుట్టుకుని జావ దిగినా దానికి సచినోని పానం విలువ తెలియదు, దీని విలువ తెలియదు. ఈ అక్రమ సంబంధం విలువ తెలవాలంటే దాన్ని జైలు పెట్టి ట్రిప్పుకు 100 మంది మొగలను పంపించాలి. అప్పుడు ఎంత తట్టుకుంటుందో, ఎంత లేచి ఆడుతుందో ఆమెకు అక్రమ సంబంధం విలువ తెలుస్తుంది. కట్టుకున్న మొగులను జావదింగి అక్రమ సంబంధాలు ఎంట పెట్టుకొని సాధించేది ఏం లేదు. జైలు పాలయ్యి ఆడదెంగ ఈడదెంగ ఊడదెంగనో అవుతుంది. థ్యాంక్ యూ అండి, ఉంటా.